असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, orthogonal matrix that will be diagonalized. The real symmetric matrix A is equal to matrix ఇచ్చాడు, ఆల్సో ఫైండ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ కనుక్కోమన్నాడు. సింపుల్గా చెప్పాలంటే మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలి, ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టార్స్. ఐగెన్ వాల్యూస్ ఆల్రెడీగా ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసి డయాగ్నల్ అంతా మనం ఏం చేస్తాం, ల్యాండాని సపరేట్ చేసి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇట్లా ల్యాండా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకు వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. ఓకే, ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి జస్ట్ నేను అది రాసుకున్నాను, ఎందుకంటే వెరీ లెంతీ ప్రాబ్లం. ఓకే, సో ఇంకా ల్యాండా స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది మనకు? సో ల్యాండా మైనస్ 14 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమైనాయి మనకు? 0, 0, 14. దోస్ ఆర్ ఐగెన్ వాల్యూస్. ఏమివి? ఐగెన్ వాల్యూస్. ఓకే, ఐగెన్ వెక్టార్స్ కనుక్కుంటాం అంటే ఏమి? ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఐగెన్ వెక్టార్ ఏమొస్తుందంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐగెన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయడం 1, 2, 3. ఓకే, నెక్స్ట్ x2, అలాగే x2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. x2 కూడా సిమిలర్గా అది కూడా 0నే కాబట్టి అదే కూడా రాసుకోవచ్చు, మనం అదే వాల్యూ కూడా రాసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇంకా 3 ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా మనం రాసుకున్న ఇబ్బంది లేదు. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3 మైనస్ 2 వచ్చింది అనుకున్నాం. సో x3 ఈజ్ ఈక్వల్ టు x3 ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0కి 2 వెక్టర్స్ వస్తాయి. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ అనదర్ మనకి x3 వచ్చి మనకు -30 ఏమిది? -30 to 3 -30 to 3. ఓకే, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0, 0కి ఒకటి 0, ఇది కూడా 0నే. 2 వస్తాయి మనకి, ఎందుకంటే ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ వస్తే 1, 2 సాల్వ్ చేస్తే ఇది వచ్చింది అనుకోండి, 2, 3 సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేసాం? ఐగెన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏం చేస్తారు? ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఏం చేయాలి మనం? ఇది నార్మలైజ్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తున్నాం? ఇది ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అంటే ఏంటి? ఇక్కడ x1 డబుల్ మోడ్ అంటే ఏం లేదు, సింపుల్గా 1/, ఓకే, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి? 1² + 2² + 3² చేసుకోవాలి. ఏమొస్తుంది మనకు? అన్నిటికీ ప్రతిదానికి అలా చేసుకుంటూ వస్తారు. అంటే 1/this, మళ్ళీ ఇది 2/√1² + 2² + 3², మళ్ళీ నెక్స్ట్ ఇది 3/√1² + 2² + 3². ఇట్లా సిమిలర్లీ ఇదంతా వస్తే ఏమొస్తుంది మనకి? ఇది 1 / 3² 9. ఓకే, √15 ఏమొస్తుంది మనకి? ఇది √9, ఇది 2, 4, √14 వస్తుంది. ఏమొస్తుంది? ఇది √14. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√14, 3/√14. ఓకే, నెక్స్ట్ x2 డబుల్ డాట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాట్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ 1/0² అంటే 0 కదా, ఇక్కడ 0/0² + 3² + -2² రావాలి.
g² ప్లస్ 3² ప్లస్ -2². అట్లాగే 3/0² ప్లస్ 3² ప్లస్ -2². అదేవిధంగా -2/0² ప్లస్ 3² ప్లస్ -2². దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది 0. 3² ప్లస్ 2² అంటే 4 అంటే √13. ఇదేమొస్తుంది 3/√13. ఇది -2/√13. ఓకే, 0 ఇది 0/3/√13 -2/√13. ఓకే, సో నెక్స్ట్ అనదర్ 13² ప్లస్ ఏమిది 13² ఏమొస్తుంది ఇక్కడ 13 అంటే మైనస్ ఇది కూడా అలాగే x3 డబుల్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ -13² ప్లస్ 2² అంటే ఈ విధంగా చేస్తాం మనం. అంటే టోటల్గా మనకు -13/√182. ఓకే, నెక్స్ట్ అలాగే ఏమొస్తుంది మనకు 2/√182, 3/√182 ఈ విధంగా వస్తుంది మ్యాట్రిక్స్. ఇది మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హలో మై డియర్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ మనకు x1 మనకు ఉన్నది, ఇక్కడ x3 ఇక్కడ ఉంది. ఏమిది మనకు వచ్చిన మ్యాట్రిక్ ఏమిదే కదా, x1 డబుల్ మోడ్యులస్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది ఏమిది x2 ఇది వచ్చింది మనకు. ఓకే, ఈ మ్యాట్రిక్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇక మ్యాట్రిక్స్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రాసుకుంటాం. దీన్ని పీ మ్యాట్రిక్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది పీ మ్యాట్రిక్స్. తర్వాత ఏం చేయాలి, పీ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏం చేసుకోవాలి, పీ ట్రాన్స్పోజ్. పీ ఇన్వర్స్ అన్న ఒకటే, ఇక్కడ పీ ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. సో పీ ఇన్వర్స్ ఈజ్వల్ టు పీ పవర్ టీ అవుతుంది. పీ ఇన్వర్స్ ఈజ్వల్ టు ఏమవుతుంది, పీ పవర్ టీ అవుతుంది. కాబట్టి సో పీ పవర్ టీ అంటే తెలుసు కదా మనకు, పీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు పీ పవర్ టీ అంటే వర్టికల్గా ఉన్నదాన్ని హారిజాంటల్గా రాసేస్తారు. 1/√14, 2/√14, 3/√14, 0, 3/√13, 2/√13, -13, 182, 182, 182. ఓకే, సో ఏమి ఇక్కడ కాలమ్స్ని ఏం చేసంటే రోస్గా రాసుకున్నాం. దాన్నే పీ పవర్ టీ కూడా ఇదే అవుతుంది. సో మనం పీ ఇన్వర్స్ కనుక్కున్నా, పీ పవర్ టీ కనుక్కున్నా ఇదే వస్తుంది. కాబట్టి జస్ట్ పీ పవర్ టీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డయాగ్నల్ కనుక్కోవాలంటే డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇన్వర్స్ ఏపీ. పీ ఇన్వర్స్ ఇంటూ ఏపీ అంటే లేదా పీ పవర్ టీ ఇంటూ ఏపీ అని రాసుకోవచ్చు. సో మనకేమొస్తుంది డయాగ్నల్ అంటే డయాగ్నల్లో మాత్రమే వాల్యూస్ వస్తాయి. మనకు ఆల్రెడీగా తెలుసు ఏమి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి, మనకు ఐగన్ వాల్యూస్ జీరోస్ వచ్చాయి. ఏమొచ్చాయి మనకు జీరోస్ వచ్చాయి కదా, 0, 0, 0, ఇంకొక 0 వచ్చింది. ఓకే, 0 ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి, 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమొచ్చినాయి, 14 వచ్చింది. ఓకే, మనకు వచ్చిన వాల్యూస్ ఏమొచ్చినాయి, మనకి ఐగన్ వాల్యూస్ చూడండి, ఇదేమొచ్చింది 0, 0, 14 వచ్చినాయి. సో డయాగ్నల్ అంతా ఆ వాల్యూ అనేది రాసాం, 0, 0, 14 ఇలా వచ్చింది మనకు. దిస్ ఈజ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. సమ్ టైమ్స్ మనకు సమ్ D⁴ లేదా ఏదో వాల్యూ కనుక్కోమంటాడు. D⁴ ఎంత అంటాడు. ఏం లేదు, డయాగ్నల్ అంతా వేసుకుంటాడు. అంటే 0⁴ 0, 0, 0, 0⁴ 0, 0, 0, 14⁴ ఇలా వేసుకోవచ్చు. ఓకే, అంటే మీకు డయాగ్నల్ ఏదైతే వస్తుందో ఈ పవర్ అనేది ఆ డయాగ్నల్ ఐగన్ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఈ ఐగన్ వాల్యూస్ పైన వేస్తాం. ఒకవేళ 6 అంటే 6 పెడతాం. ఓకే, మనకు తెలుసు కదా డయాగ్నల్ అంటే ఏమి,
A 0 0 0 B 0 0 0 C కదా. అంటే ఇక్కడ మాత్రం ఇవన్నీ ఏమి ఐగెన్ వాల్యూస్, ఇవన్నీ ఏమివి A కామా B కామా C ఏమి ఐగెన్ వాల్యూస్ కదా ఇవి. కాబట్టి ఇక్కడ D పవర్ n అని ఉందనుకోండి, ఏం చేస్తావు, A పవర్ n 0 0 0 B పవర్ n 0 0 0 C పవర్ n. ఓకే, ఇది ఆర్థోగనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం మనకు డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్టెప్స్ అన్నీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి టోటల్గా డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్ అంతా మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. Hello my dear students, today I discuss about Cayley-Hamilton theorem. What is the Cayley-Hamilton theorem? Cayley-Hamilton theorem means we have find out, first of all we are finding characteristic equation, then after we are substitute matrix A, we get also final result is 0 0 0 0 0 0. అంటే మనకు ఏదైనా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి ఇక్కడ మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తెలుసు కదా, సి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే A మైనస్ ల్యాండా ఐ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. A మైనస్ ల్యాండా ఐ మనం ఏం చేస్తాం, వీటికి డయాగ్నల్లో మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఏమి డయాగ్నల్లో A మైనస్ ల్యాండా ఐ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఇది 1 మైనస్ ల్యాండా 2 2 2 1 2 2 2 1 మైనస్ ల్యాండా. అంటే డయాగ్నల్లో అంతా ఏం చేస్తాం, ఇక్కడ ల్యాండా అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ల్యాండా అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏమొస్తుంది, మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నేను రాసేస్తాను, ఎందుకంటే లాంగ్ క్వశ్చన్ ఇది. ల్యాండా క్యూబ్ మైనస్ 3 ల్యాండా స్క్వేర్ మైనస్ 9 ల్యాండా మైనస్ 5 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు, ల్యాండా క్యూబ్ మైనస్ 3 ల్యాండా స్క్వేర్ మైనస్ 9 ల్యాండా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ల్యాండా ప్లేస్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏమి, ఏ క్యూబ్ 3a స్క్వేర్ 9a మైనస్ 5. ఇక్కడ ల్యాండా అనేది లేకపోతే ఐ అని రాసుకోవాలి, అంటే యూనిట్ మ్యాట్రిక్ అని అర్థం. ఏమిది, ఐ అని రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఏమి, ఏ మ్యాట్రిక్ని మల్టిప్లై చేసుకోవాలి. ఏ క్యూబ్ అంటే ఏమి, ఇక్కడ మనకి ఏ మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లై చేసి రాసుకోవాలి. యు సీ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఏ క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ క్యూబ్ అంటే ఏ మ్యాట్రిక్స్ తెలుసు కదా మనకు. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 41. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ క్యూబ్ అంటే ఏమి, ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 3 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, ఏ క్యూబ్ అంటే దిస్ ఇస్ ద ఏ. ఏ క్యూబ్ మీన్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఏమి, ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఈ వాల్యూలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. అంటే ఏ క్యూబ్ అనేది ఏ క్యూబ్ మ్యాట్రిక్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఏ మైనస్ 5 ఇంటూ యూనిట్ మ్యాట్రిక్ 1 0 0 0 1 0 0 0 1. మీకు ఏ క్యూబ్ అంటే తెలుసు కదా, ఏ స్క్వేర్ ఇంటూ ఏ మల్టిప్లై చేయడం తెలుసు కదా. మల్టిప్లై చేస్తాం, చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 0 0 0 0 0 0 0 0 0. అంటే ఏమిది, ఏ క్యూబ్ మ్యాట్రిక్, ఇది ఏమి ఏ స్క్వేర్, ఇది ఏ. ఇవన్నీ కూడా సింప్లిఫై చేస్తే మనకు 0లు వస్తాయి.
మొత్తం మ్యాట్రిక్ అంతా ఏమవుతుంది, జీరో మ్యాట్రిక్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు హెన్స్ వెరిఫై కేలీ-హ్యామిల్టన్ థీరం. ఓకే, మీరు టెక్స్ట్ బుక్లో ట్రై చేసుకోవచ్చు. మీకు ఏ స్క్వేర్ మల్టిప్లై చేయడం తెలుసు, ఏ క్యూబ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లో. మల్టిప్లై చేసేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా మనకి ఏమొస్తాయి, మనకు జీరోలు వస్తాయి అనమాట. దీన్ని హెన్స్ కేలీ-హ్యామిల్టన్ థీరం అంటారు. ఓకే, సో కేలీ-హ్యామిల్టన్ థీరంలో ఏం చేయాలి, ఫస్ట్ మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి, తర్వాత రీప్లేస్ చేయాలి. రీప్లేస్ లాంబ్డా ప్లేస్లో ఏ మ్యాట్రిక్ రాసుకోవాలి. ఏ అంటే ఏమి ఇక్కడ గివన్ మ్యాట్రిక్ అనమాట. చేస్తే ఫైనల్గా జీరోస్ వస్తే హెన్స్ వెరిఫై కేలీ-హ్యామిల్టన్ థీరం రాస్తారు. ఓకే, కాబట్టి జీరోస్ రాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ కేలీ-హ్యామిల్టన్ థీరం అని రాస్తారు. నెక్స్ట్ వీటితో పాటు ఏం చేయవస్తాడంటే ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ పవర్ 4. సో ఏ పవర్ 4 అంటే చూడండి, ఏ క్యూబ్ ఒకవైపు ఉంచేసి రిమైనింగ్ అంతా అవతల తరలించండి. అక్కడ ఏమొస్తుంది మీకు చూడండి, ఇక్కడ ఏ క్యూబ్ that is equal to 3a square plus 9a plus 5y. ఓకే, సో 3a స్క్వేర్ తీసుకొచ్చేసాం ఏ క్యూబ్. దీనికి ఏం చేస్తారంటే మల్టిప్లయింగ్ ఏ, ఇరువైపులో ఏం చేస్తారు, ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ క్యూబ్ ఏ పవర్ 4, 3a క్యూబ్ ఏతో మల్టిప్లై చేస్తే సో 9a స్క్వేర్ ప్లస్ 5a, ఐతో మల్టిప్లై చేస్తే ఆ ఏ మ్యాట్రికే వస్తుంది. ఐ ఇంటూ ఏ మ్యాట్రిక్ అంటే ఏనే. ఓకే, సో కాబట్టి ఇది వస్తుంది. ఏ క్యూబ్ అంటే ఆల్రెడీగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఉంటాము, ఆ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ పవర్ 4 అనేది వస్తుంది. ఇది ఏ పవర్ 4 అండి. ఏ క్యూబ్ అంటే ఏమి, ఆల్రెడీగా మీరు ఇక్కడ చేసి ఉంటారు కదా ఏ క్యూబ్, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ కూడా కనుక్కుంటారు, 5a చేస్తే ఏ పవర్ 4 మ్యాట్రిక్ వస్తుంది. నెక్స్ట్ అలాగే వీటిలోనే ఏ ఇన్వర్స్ అనేది కూడా కనుక్కోమంటాడు. ఏమంటాడు, ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ కనుక్కోమంటే సింపుల్గా మీరు ఒక 5 ఉంది కదా, ఇది 5 యూతులు తీసుకురండి. అంటే ఏమిది, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 9a దట్ ఈజ్ ఈక్వల్ టు 5. కాన్స్టెంట్ ఏదైతే ఉందో అవి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏం చేస్తారు, మల్టిప్లయింగ్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 9a ఇంటూ 5 ఇంటూ ఏ ఇన్వర్స్. ఇరువైపులా ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుందా, ఇది ఏ స్క్వేర్ మైనస్ 3a, ఏ క్యాన్సిల్ అవుతుందా, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుంది 1 అవుతుందా, ఏమొస్తుంది, ఇది 1 అయితే మైనస్ 9 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ కాన్స్టెంట్ వస్తుందో ఐ రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5a ఇన్వర్స్. మీకు ఆల్రెడీగా ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 9i అంటే యూనిట్ మ్యాట్రిక్. ఏ స్క్వేర్ అంటే ఏమి, ఏ ఇంటూ ఏ మ్యాట్రిక్ చేస్తే మీరు ఇదంతా సింప్లిఫై చేస్తే మీకు ఏమొస్తుంది, మనకు ఇదంతా కలిపి ఒక మ్యాట్రిక్ వస్తుంది. అంటే ఏమి, ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 9i ఇదంతా మ్యాట్రిక్ వస్తుంది. ఈ 5 మల్టిప్లై చేస్తుంది, ఇంకొకసారి డివైడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 5 మల్టిప్లై ఇంకొకసారి డివైడ్ చేస్తే 1/5 ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ 9i. ఓకే, సో అప్పుడు ఇదంతా కలిపి ఒక మ్యాట్రిక్ వస్తుంది అనమాట. అప్పుడు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1/5 ఇంటూ మ్యాట్రిక్. ఇది అంతా టోటల్ కలిపి ఒక మ్యాట్రిక్ వస్తుంది అనమాట. ఇలా చేసే విధానాన్ని కేలీ-హ్యామిల్టన్ థీరం అంటారు. కేలీ-హ్యామిల్టన్ థీరం అంటే ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి, ఏ క్యూబ్ కనుక్కొని ఏ స్క్వేర్ కనుక్కొని అన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ నీకు ఫైనల్గా నీకు జీరోస్ వస్తాయి. ఇక్కడ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే ఐ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ జీరోస్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు హెన్స్ వెరిఫై కేలీ-హ్యామిల్టన్ థీరం అని రాస్తాం. వీటితో పాటు ఏ క్యూబ్ కనుక్కోమంటాడు, ఏ పవర్ 4 ఏ ఇన్వర్స్ కనుక్కోమంటాడు, ఏ పవర్ 4 కనుక్కోమంటాడు. ఏ పవర్ 4 కనుక్కోవాలంటే హైయెస్ట్ డిగ్రీ ఒకవైపు పెట్టేసి
అంటే ఇక్కడ హైయెస్ట్ ఏ క్యూబే కదా, రిమైనింగ్ అన్నీ అవతల ట్రాన్స్ఫర్ చేసాం అంతే. ఓకే, ఇంక ఇరువైపులో ఏతో మల్టిప్లై చేస్తే ఏ పవర్ 4 వస్తుంది, 3a³ ప్లస్ 9a² ప్లస్ 5a. ఓకే, ఐ ఇంటూ ఏ అన్న ఏ ఇంటూ ఐ అన్న ఒకటే కాబట్టి 5i చేస్తే మనకు ఏ పవర్ 4 మ్యాట్రిక్ వస్తుంది. ఓకే, ఇదంతా సింప్లిఫై చేస్తే అంటే a³ మ్యాట్రిక్ రాసుకోండి, a² రాసుకుంటారు, ఏ రాసుకుంటే మనకు ఏ పవర్ 4 వస్తుంది. అట్లాగే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి మనం, మనకు ఇక్కడ కాన్స్టాంట్ ఒకవైపు ట్రాన్స్ఫర్ చేస్తారు 5. ఓకే, ఇరువైపులో ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ ఇంటూ a³ మైనస్ 3a² మైనస్ 9a దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఏ ఇన్వర్స్. ఓకే, ఏ ఇన్వర్స్ ఇంటూ a³ అంటే a², ఏ ఇన్వర్స్ ఇంటూ 3a² అంటే ఏ ఇన్వర్స్ ఏ క్యాన్సిల్ అవుతే మైనస్ 9 వస్తుంది. 9 కాన్స్టెంట్ పక్కన ఐ రాసుకోవాలి. 3/3 మ్యాట్రిక్ అయితే 3/3 రాసుకుంటారు, 2/2 అంటే 2/2 రాసుకుంటారు, 4/4 అంటే 4/4 రాసుకుంటారు. యాక్చువల్గా మనకి 2ను 3నే ఉండేది, సో కాబట్టి ఇది రాసుకుంటారు. ఇంక 5 మల్టిప్లై చేస్తుంది, ఇందుకోసం డివైడ్ చేస్తుంది, ఇదంతా కలిపి ఒక మ్యాట్రిక్ అవుతుంది. ఆ వచ్చేదాన్నే ఏ ఇన్వర్స్ అంటారు. ఇది కేలీ హైమిల్టన్ థియరీ మెథడ్ అనమాట. మీరు టెక్స్ట్ బుక్లో గ్రావెల్ దాంట్లో మీరు ప్రాబ్లమ్స్ చూడొచ్చు. మీకు ఆల్రెడీగా మల్టిప్లై చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, యూనివర్స్ కనుక్కునేటివి చేశాను. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్పాను మీకు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషను, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అన్నీ కూడా మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వరకు ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ద కేలీ హైమిల్టన్ థియరమ్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.